హలో అండి అందరికీ. నేను ఒక షార్ట్లో చూపించాను కదా అండి చింత చిగురు ఎండు కడ్డీల రెసిపీ. ఈ వీడియోలో చూద్దాం రండి. చింత చిగురుని తీసుకొని కొమ్మలు లేకుండా నీట్గా రెక్కలను తీసుకోవాలి. చింత చిగురును వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన చింత చిగురును ఒక జల్లి గిన్నెలో వేసుకొని నీళ్ళు ఉట్టేంత వరకు ఉంచుకోవాలి. ఎండు కడ్డీలను తీసుకొని టూ సైడ్స్ కట్ చేసుకోవాలి. ఎండు కడ్డీలను కట్ చేయడానికి మా సార్ హెల్ప్ చేశారండి. చూడండి ఎంత బాగా నీట్గా కట్ చేశారో. ఎండుకడ్డీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బౌల్ తీసుకొని బౌల్లో నార్మల్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బాయిల్ అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచాలి. బాయిల్ అయిన వాటర్లో కట్ చేసిన ఎండుకడ్డీలను వేసుకోవాలి. ఎండుకడ్డీలో ఉన్న డస్ట్ స్మెల్ పోతుందండి. ఎండుకడ్డీలు మెత్తగా అవుతాయి. 5 to 6 ఆనియన్స్ తీసుకొని పైన ఉన్న లేయర్ని తీసేసి నీట్గా వాష్ చేసుకొని ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. జీలకర్ర, కొంచెం కరివేపాకు, చిటపట చిటపట సౌండ్ వస్తుందండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆనియన్స్ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే నీసు వాసన ఉండదు. మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. జల్లి గిన్నెలో తీసి పెట్టుకున్న చింత చిగురును ప్యాన్లో వేసుకోవాలి. చింత చిగురు మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చింత చిగురు మగ్గిన తర్వాత కొంచెం పసుపును వేసుకోవాలి. 3 minutes తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. చింత చిగురుకు కారం పట్టేంత వరకు వేయించుకోవాలి. వేగిన చింత చిగురులో ఉడికించిన ఎండు కడ్డీలను వేసుకోవాలి. ఎండు కడ్డీలకు ఆయిల్, ఉప్పు, కారం పట్టేంత వరకు ఉంచుకోవాలి. స్మెల్ రాదండి. చింత చిగురు ఎండు కడ్డీలు బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింత చిగురుకు ఎండు కడ్డీలకు వాటరు ముక్కకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. వాటరు దగ్గరకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. వాటర్ మగ్గిన తర్వాత కర్రీ దగ్గరకు అవుతుంది. అంతే అండి. ఈజీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్ మీకు నచ్చితే మీకోసం మరిన్ని వీడియోస్ ఇంకా పెడతామండి. థ్యాంక్ యూ. చూడండి, ఈ కర్రీ అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.